home church. ఓడుముడి సంఘానికి రావడం అంటే నా సొంత గ్రామంలో ఉన్న సంఘానికి వచ్చినట్లుగా నేను భావిస్తున్నాను. I'm delighted to stand in front of you all. మీ మధ్య నిలబడడానికి నేను ఎంతో ఆనందభరితుడై ఉన్నాను. I sincerely thank our beloved pastor for giving me this privilege. ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మన పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. The topic which he chose or you all chose is spiritual revival in last days. మనం ఎంచుకున్నటువంటి ఈ యొక్క ముఖ్య అంశము ఆత్మీయ ఎదుగుదలను గురించినటువంటి విషయం. When it comes to spiritual revival in personal life, మన వ్యక్తిగతమైనటువంటి మరి యొక్క ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదల గురించి చూసినట్లయితే one of my favorite text comes to my mind. నాకు అతి ప్రాముఖ్యమైనటువంటిది అతి ఇష్టమైనటువంటి వాక్యము నేను జ్ఞాపకం చేసుకుంటూ I want you all to open your Bibles to Joel 2:12. యోవేలు 2వ అధ్యాయము 12వ వచనం 13వ వచనం చదువుదాం. మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. Okay. What it says? ఏం మాట్లాడుతుంది అక్కడ? If you want spiritual revival in your life, ఆధ్యాత్మిక జీవితము ఎదుగుదల కావాలి అంటే, if you want spiritual revival in your church, నీ జీవితంలో ఉత్తేజం కావాలంటే, ఆధ్యాత్మిక ఉత్తేజం you కావాలంటే need to fast. నీవు ఉపవాసం ఉండాలి. Not only fasting. ఉపవాసం ఉంటే కాదు. What else it says? ఇంకా ఏం చెప్తుంది? Come on, read once again. మళ్ళీ ఒకసారి చదవండి. ఇప్పుడైతే మీరు ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు You have to weep and fast. నువ్వు దుఃఖించుతూ ఉపవాసం ఉండాలి. Okay, come to verse 13 now. 13వ వచనం చదువుదాం. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు అత్యంత కృప గలవాడును, తాను చేయి ఉద్దేశించినది చేయగా పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయనతోటి తిరుగుడి. Praise God. What does it say there? ఏం మాట్లాడుతున్నారు? You don't have to turn I am not asking you to tear your clothes. మీ యొక్క బట్టలను చించుకోవట్లేదు. But in order to get revival in your life and in your church, నీ యొక్క సంఘములోను నీ యొక్క హృదయంలోను ఆ ఉజ్జీవం కావాలి అంటే, you have to turn your heart. మీ యొక్క హృదయాన్ని చించుకోవాలి. Then the real revival comes to your church and in అప్పుడు your life. నీ యొక్క జీవితంలో ఆ ఉత్తేజమైనటువంటిది కలుగుతుంది. Today we have 3 questions now. మీకు 3 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. What is spiritual revival? ఆధ్యాత్మిక ఉజ్జీవింపజేయటువంటి ఏంటి? What we have to do in order to get spiritual revival in our life? ఆధ్యాత్మిక యొక్క ఉత్తేజం కావాలంటే ఏం చేయాలి? Why does the last day church desperately need this spiritual revival in our lives? ఆద్య దినములో ఉన్నటువంటి సంఘము ఆధ్యాత్మిక ఎదుగుదల ఎందుకు కావాలి? How can we experience it personally and as a church? ఆ యొక్క సంఘముగా మనం వ్యక్తిగతంగా ఏ విధంగా దీన్ని చేయగలం? And once again, what is spiritual revival in our lives? ఆధ్యాత్మిక ఉజ్జీవింపజేయడం అంటే ఏంటి? Revival is not a new method in our lives. ఆ యొక్క ఉజ్జీవింపజేయడం అంటే అది కొత్త పద్ధతి కాదు. It's not a louder music or a development in the church. ఆ యొక్క సంఘములో మరి ఎంతో భయంకరమైనటువంటి శబ్దములతో కూడినటువంటి మ్యూజిక్ కాదు కానీ, But the scripture says, ఆ యొక్క వాక్యం ఏమంటుందంటే, Psalmist says 85th chapter verse 6, కీర్తన గ్రంథము 85వ అధ్యాయం 7వ వచనం ఏమంటుందంటే, will you not revive us again that your people may rejoice in you? నీవు ఉత్తేజింప చేయబడినట్లయితే నీలో ఉన్నటువంటి ప్రజలు ఆనందిస్తారు. Small illustration it says, ఆ ఒక ఉదాహరణ నేను చెప్తాను. in a hospital, ఒక హాస్పిటల్లో when a heart stops, మన యొక్క గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లయితే usually they use defibrillator. ఆ ఏదో ఒక ఎలక్ట్రిక్ షాక్ అంటే ఒక ప్రకృతి సంబంధమైన కృత్రిమ సంబంధమైనటువంటి ఆ ఉత్తేజాన్ని కల్పిస్తారు. They use that machine in order to pump or restart our heart. మన యొక్క గుండె మళ్ళీ తిరిగి కొట్టుకోవడానికి ఆ యొక్క కరెంటుని ఉపయోగిస్తారు. Many churches today needs that kind of mission in order to start revival in their lives. మన యొక్క సంఘాలు అనేకమైనటువంటి సంఘాలు ఈ విధమైనటువంటి స్థితిలో ఉన్నాయి కాబట్టి ఈ సంఘాలకు ఇటు విధమైనటువంటి షాక్ అవసరమైనది. We need that kind of revival. అటు విధమైనటువంటి ఉత్తేజం మనలో కావాలి. As pastor
and elders and members, we may run different kinds of programs. మనం పాస్టర్ గాను సంఘ పెద్దలు గాను సంఘ సభ్యులు గాను రకరకాలైనటువంటి మరి కార్యక్రమాలు జరిపిస్తారు కానీ We may pay tithe regularly. మనము యొక్క టైత్ కడతాం రెగ్యులర్ గా, but the rhythm of spirituality is dead. ఆ ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశము చనిపోయింది, లేకపోతే జీవం లేదు. Revelation 3:1 it says, ఆ ప్రకటన గ్రంథం 3:1 ఏం చెప్తుందంటే, we have a name that you are alive, మనకు ఒక పేరు మాత్రం ఉంది జీవిస్తున్నామని, but you are dead. అయితే మనం చనిపోయాము. Revival is God's electric mission to revive our lives. మన జీవితాలను ఉత్తేజింప చేయడానికి దేవుడు ఆ యొక్క కరెంట్ షాక్ లాంటి ఆ ఉత్తేజాన్ని కలుగజేయమంటున్నాడు. Electric shock is nothing but Holy Spirit's shock. ఆ యొక్క ఎలక్ట్రిక్ షాక్ కేవలము పరిశుద్ధాత్మ చేత లేక పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ. That's the reason why Mrs. E.G. White in Review and Herald, she says, రివ్యూ అండ్ హెరాల్డ్ అనే పుస్తకంలో ఈ విధంగా a revival need to be expected only in answer to prayer. మన యొక్క ప్రార్థనకు ప్రతిఫలముగా ఈ యొక్క ఉత్తేజమైనటువంటి కలగాలి. Are we getting answer for our prayers? మనకి మనం చేసినటువంటి ప్రార్థనకు సమాధానం దొరుకుతుందా? If not, there is no revival in your life, in your church. మన ప్రార్థనకు సమాధానం దొరకపోయినట్టే మన సంఘములో ఈ ఉత్తేజం లేదు. Dear friends, ప్రియమైన స్నేహితులారా, revival starts when we admit we are flat lining without Him. మనము మనకు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు అప్పుడు మనకు కలుగుతుంది. Why does the last day church needs revival? ఆఖరి దినాల్లో జీవిస్తున్నటువంటి సంఘములకు ఈ యొక్క ఉత్తేజమైనటువంటి ఎందుకు అవసరమైనది? Because the church is like Laodicea. ఆ లవోదికీయ సంఘములాగా లేక లవోదికీయ సంఘములాగా ఆ స్థితిలో ఉంది. Jesus says the last message to the seven churches is to Laodicea. ఆ యొక్క ఏడు సంఘాలకు ఉన్నటువంటి వర్తమానం గురించి మనం చూస్తుంటే లవోదికీయ సంఘమునికి ఇచ్చినటువంటి హెచ్చరిక ఉన్నది. Here he says, I know your works. నీ యొక్క క్రియలు నాకు తెలుసు. That you are neither cold nor hot. నీవు వెచ్చగానే లేవు చల్లగానే లేవు. Because you say that I am rich. నేను గొప్పవాడిని అనుకుంటున్నావు. I became wealthy. నేను ధనవంతుడు అనుకుంటున్నావు. I have no need of anything. నాకు అవసరం ఏమీ లేదు. I don't need his help. నా మీ యొక్క సహాయం నాకు అవసరం. I don't need her help. నా ఆమె సహాయం I don't need church. నాకు సంఘం అవసరం God లేదు. bless me abundantly. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. But we are blind, dear friends. ప్రియమైన వారలారా, మనం గుడ్డివారము. We are naked. మనం దిగంబరులము. In God's sight we are rich. We are rich in poor. మనము దేవుని యొక్క దృష్టిలో మనము పేదలమే. We don't have nothing. మనకేమీ లేదు. We are naked. మనము దిగంబరులము. Dear church, are we belong to any kind of the category? ఈ విధమైనటువంటి దాంట్లో మనం ఎక్కడ ఉన్నామా? What is your situation now? మన యొక్క స్థితిగతులు ఏమవుతున్నాయి? Do we need revival? మనలో ఉత్తేజం కావాలా? Are we expecting any prayer answer for our prayers? మన యొక్క ప్రార్థనకు సమాధానం దొరుకుతుందా? Is God answering our prayers? దేవుడు మన ప్రార్థన సమాధానం ఇస్తున్నాడా? Second illustration. రెండవ ఉద్దేశం ఏంటంటే, Lukewarm water is useless. ఆ యొక్క నులివెచ్చని స్థితి, ఆ నులివెచ్చని వెచ్చదనము వ్యర్థము. నులివెచ్చని నీరు వ్యర్థము. You don't want lukewarm coffee. ఆ నులివెచ్చని కాఫీ మనం తాగం. What is your name, sir? Rama? Rama. If his wife gives him lukewarm milk, immediately he will tell, make it hot and drink. ఒకవేళ తన భార్య కనుక నులివెచ్చని పాలు కనుక ఇచ్చినట్టే కొంచెం వేడి చేసి ఇవ్వమని చెప్తారు. Okay, we don't want to drink that kind of hot drink. ఆ విధమైనటువంటి ఆ యొక్క వేడి పానీయం మనం తాగం. If the curry is cool, we don't want to eat. ఆ యొక్క కూర కనుక చల్లబడిపోతే మనం తినము. We want to make it hot and eat. కొంచెం వేడి చేసుకొని In తినాలనిపిస్తుంది. the same way, dear friends, ప్రియమైన వాళ్ళారా, అదే విధంగా you don't want lukewarm coffee or lukewarm shower. ఆ యొక్క నులివెచ్చని స్థితిలో ఉన్నటువంటి ఏది కూడా మనం ఇష్టపడం. In reality, వాస్తవానికి in Laodicea, లవోదికీయ సంఘములో water used to come from hot spring 6 miles away. 6 మైళ్ళ దూరం నుంచి వేడి నీళ్లు ప్రయాణం అవుతాయి. By the time the water used to reach the city, ఆ యొక్క 6 మైళ్ళ నుంచి ఈ యొక్క వేడి నీళ్లు ఆ యొక్క పట్టణంలోకి వచ్చేటప్పటికి it used to be lukewarm. అవి నులివెచ్చని స్థితికి వచ్చాయి. It used to make people in the city sick. ఆ ఉన్నటువంటి ఆ యొక్క పట్టణంలో ఉన్నటువంటి ప్రజలను కూడా ఆ నీళ్లు పోసుకునేటువంటి వాళ్ళను కూడా జబ్బు పడేవారు. And the water is of no use. ఆ యొక్క నీళ్లు లేకపోతే ఆ నులివెచ్చని స్థితిలో ఉన్న నీళ్లు ఉపయోగం లేవు. That's the reason why అందుకే Jesus said, అందుకే యేసు ప్రభువు ఏమన్నాడంటే, because you are lukewarm, మీరు నులివెచ్చని స్థితిలో ఉన్నారు, I will vomit you out. నేను మిమ్మల్ని ఉమ్మివేస్తానన్నాడు. Strong words.
అది చాలా కఠినమైన మాట. We don't like that kind of words. ఆ విధమైనటువంటి మాటలు మనకి ఇష్టం ఉండవు. So, this one, sir. If anyone says, "I'll spit on your face," ఎవరైనా నీ ముఖం మీద నేను ఉమ్మి వేస్తానంటే do we like it? అది మనకి ఇష్టం ఉంటుందా? Because of our deeds, because of our lukewarmness, Christ is telling that He's going to spit us. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ సంఘము యొక్క చేస్తున్నటువంటి క్రియలను బట్టి క్రీస్తు ఎవరంటే నీ ముఖం మీద ఉమ్మి వేస్తానన్నాడు. Because He loves us too much to live half-hearted. ఆయన అధికంగా మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ సంఘం హృదయంతో ఆయన ప్రేమించడానికి ఇష్టం లేదు. He is loving us so much. ఆయన అంతగా ప్రేమిస్తున్నాడు. Because God so loved the world. ఆ దేవుడు ఎంతో లోకమును ఎంతో ప్రేమించెను. He don't want to lose you. ఆ నిన్ను పోగొట్టుకోవడం He don't want to lose you. నిన్ను పోగొట్టుకోవడానికి That's ఇష్టం why లేదు. He is giving us warning. అందుకే నీ ప్రతినిత్యం కూడా Don't be like lukewarm. ఆ యొక్క నిలువెచ్చని Be స్థితిలో in Christ. Be in Christ. యేసుక్రీస్తులో ఉండు. Because He loves us. ఆ మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. Because the final crisis demands it. ఆ ఆఖరి దినాల్లో జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితులు Days are very bad. మనల్ని కోరుచున్నవి. Anytime anything may happen. ఏ సమయంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. Just 2 days back, ఆ 2 దినాల క్రితం many people they loaded a ship in Goa. గోవాలో కొంతమంది ఈ యొక్క పడవలో మరి యొక్క సామాగ్రి వేశారు. They were all tourists. ఆ అందరూ కూడా మరి ప్రయాణం చేసేవారు ప్రయాణికులు. How many of you noticed that incident? ఆ యొక్క విషయం ఎంతమంది చదివారు ఇది? Anyone noticed? Thank you. Okay, whole ship was boarded with passengers. ఆ యొక్క పడవంతా కూడా నింపబడింది మరి ప్యాసింజర్ తో. When it went further, అసలు ముందుకు వెళ్ళేటప్పటికి whole ship got drawn into the sea. ఆ పడవంతా కూడా ఆ సముద్రంలో మునిగిపోయింది. Dear friends, ప్రియమైన వారలారా, they didn't expect they're going to die. ఆయన చచ్చిపోతారనేటువంటి దాన్ని ఊహించలేదు. Anything may happen to anyone in these last days. ఆ గంటలో జీవిస్తున్నటువంటి మనకి ఏదో ఒక సమయంలో ఏదో ఒకటి జరగబోతున్నటువంటి దాన్ని మనం గమనించలేము. Matthew 24:12 it says, మత్తయి సువార్త 24:12 ఏం చెప్తుందంటే, because lawlessness will be abound. ఈ యొక్క ఆజ్ఞ లేనందువలన అది విడిచిపెట్టబడతాం. The love of many will grow cold. ఆ యొక్క అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. In olden days, we used to get letters from our relatives or loved ones. పాత కాలంలో మన యొక్క ప్రియుల దగ్గర నుంచి ఉత్తరాలు వచ్చాయి. And we used to get phone calls. ఆ ఫోన్ కాల్స్ కూడా వచ్చాయి. Are we getting nowadays? ఈ రోజుల్లో వస్తున్నాయా? Are we getting any phones? ఈ రోజుల్లో అటువంటి ఫోన్లు ఏమైనా వస్తున్నాయా? No time. అదొక సమయం లేదు. Even if they come also, by evening they will go. ఒకవేళ మనం చూద్దాం వచ్చినప్పుడు వాళ్ళు సాయంకాలం వెళ్ళిపోవాలా? Amma bye. అమ్మా బాయ్, Daddy bye. డాడీ బాయ్. We don't have time. మనకు సమయం లేదు. Days are very cruel nowadays. ఈ రోజులు చాలా క్లిష్టమైనటువంటి దినాలు. Revival isn't optional for the last day church. ఆఖరి దినాల్లో జీవిస్తున్నటువంటి మనకి ఈ యొక్క ఉద్యమం అనేటువంటి ప్రాముఖ్యమైనటువంటిది. It's for survival. మనం జీవించడానికి కాదు కానీ we need revival in order to go to heaven. పరలోకానికి వెళ్ళడానికి ఈ యొక్క ఉద్యమం అనేటువంటిది మనకు అవసరమైనది. Okay, not only revival but we need spiritual revival. ఆ ఉద్యమం అనేటువంటిది కేవలం కాదు కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఉద్యమం మనలో రావాలి. God gave ancient Israel a blueprint for revival before the great and awesome day of the Lord. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలుకి ఈ యొక్క ఆధ్యాత్మిక ఉద్యమం అనేటువంటి దాన్ని ఒక చిత్రంగా ఆయన చూపించారు. In the picture, ఆ యొక్క బొమ్మలో the first thing they're supposed to do, ఆ మొట్టమొదటి విషయం వాళ్ళు చేయాల్సింది ఏంటంటే whole-hearted return. ఆ నూతన హృదయంతో తిరిగి రావడం. Joel 2:12. ఆ యొక్క యేవేలు 2:12. Now therefore says the Lord, ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, turn to me with all your heart. మీరు నా యొద్దకు సంపూర్ణంగా తిరిగినట్లయితే, With fasting, వాళ్ళు ఉపవాసం ఉంటూ, with weeping, దుఃఖిస్తూ, with mourning, మరి దుఃఖపడుచు, with change in your heart. నీ యొక్క హృదయంలో మార్పు కావాలి. This is the revival, spiritual revival which our Lord is expecting from you and me. మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కోరుకునేటటువంటి ఈ యొక్క ఉద్యమము ఇది. Dear church, ప్రియమైన సంఘమా, revival starts with repentance. ఈ యొక్క ఉద్యమం అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? మానవ మనసులో కలుగుతుంది. Not simply saying, I'm sorry, I was uncaught. మనము కేవలం నన్ను క్షమించు, నేను నిన్ను అన్నందుకు అని చెప్పి అంటాం. నేను పట్టుబడి దొరికాను కాబట్టి, నేను తప్పు చేయడం దొరికాను కాబట్టి నన్ను క్షమించమని అంటాం. That is not revival. అది ఉద్యమం పక్కన చేయడం కాదు. God's, I am sorry, I have been cold to you. దేవా, నేను నీకు నిలువస్థితిలో ఉన్నాను కాబట్టి నన్ను క్షమించు. The second step, రెండవది ఏంటంటే, which God expected from Israelites ఆ ఇశ్రాయేలు దగ్గర నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే, in the olden days, పాత నిబంధనలో and also in the same way in
modern generation. ఇప్పుడున్నటువంటి జీవిస్తున్నటువంటి మన కాలంలో కూడా You need to rend your heart, not your garments. నీ యొక్క వస్త్రాన్ని చుచ్చుకోవడం కాదు కానీ నీ హృదయాన్ని చుచ్చుకోవాలి ప్రియులారా. So rend your heart according to Joel 2:13. ఆ యోవేలు 2వ అధ్యాయము 11వ వచనం ప్రకారం నీ హృదయాన్ని చుచ్చుకోవాలి. Bible times, బైబిల్ కాలంలో tearing clothes was not out of show of grief. ఆ యొక్క వేదనను బట్టి గుడ్డలు చుచ్చుకోవడం కాదు కానీ I don't want your performance, he says. ఆ నీ యొక్క ఆ పరిణామమును బట్టి నువ్వు మాట్లాడుతూ నాకు అవసరం లేదు అంటాడు దేవుడు. Christ is expecting your heart. నీ యొక్క హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. The sacrifice of God or broken spirit. దేవుని యొక్క నిత్యమైనటువంటి ఎదుగుదల కావాలి. He is expecting your heart to be presented as living sacrifice. ఏదో సజీవముగా నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన. Third illustration. మూడవ ఉద్దేశం, Just imagine your phone, mobile phone. ఈ యొక్క మొబైల్ ఫోన్ కనుక మీరు చూసినట్లయితే, Just imagine your phone is having only 1% of charge. నీకు ఫోన్ లో 1% రీఛార్జ్ ఉన్నట్లయితే, Battery charge. బ్యాటరీ ఛార్జ్ ఉన్నట్లయితే How much panic you will become? ఎంత వేదన పడుతూ ఉంటాం. Immediately we want, what is that? Charger. వెంటనే మనం ఛార్జర్ కోసం వెతుకుతాం. We look for charger. Where is charger? Where is charger? ఛార్జర్ ఎక్కడ ఉంది, ఛార్జర్ ఎక్కడ ఉంది వెతుకుతాం. In the same way, my friend. ప్రియమైన వాళ్ళారా, అదే విధంగా How strong we are in Christ, how much we charge our lives to face Him the second time. ఆయన వచ్చేటటువంటి రెండవ రాకడ మనం ఎదుర్కోవడానికి ఏ విధంగా మనల్ని మనం ఛార్జ్ చేసుకుంటాం. That's the reason why David prayed. అందుకే దావీదు ప్రార్థన చేస్తున్నాడు. Create in me a clean heart. నాలో నూతన హృదయాన్ని లేకపోతే శుద్ధ హృదయాన్ని కలిగించు. Spiritual revival I need, O Lord. ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల నాలో Oh దయచేయి. Lord, a renewed steadfast spirit within me. నాలో నూతనమైనటువంటి హృదయాన్ని పుట్టించుము. Revival is like plugging back into our source. That is, as we are charged our battery, we are charging our new life in Christ. నూతనముగా మన జీవితాన్ని దేవునిలో ఉజ్జీంప చేయడానికి, మన జీవితాన్ని దేవునిలోకి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. Third step, మూడవది, receive the latter rain. ఆకలి లేదా కడవరి వర్షము మనలో ఆహ్వానించాలి. Joel 2:23 it says, ఆ యోవేలు 2:22 Be ఏమంటాడంటే, glad then, O children of Zion. Be glad then, children of Zion. ఓ ఇశ్రాయేలులారా మీరు సంతోషించండి. For he has given you former rain faithfully. ఆ ఒక తొలగరి వర్షం మీకు ఇచ్చాడు. And he is willing to give the later rain too. ఆ యొక్క కడవరి వర్షం కూడా మీకు ఇవ్వబోతున్నాడు. Are we getting ready to receive the later rain? ఆ కడవరి వర్షాన్ని పొందడానికి మనం సిద్ధంగా ఉన్నామా? Dear church, ప్రియమైన సంఘమా, what does a revival church look like? ఆ మరి ఉజ్జీవింప చేయబడినటువంటి సంఘము ఏ విధంగా కనబడాలి? I am asking again. ఆ మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాను. If you have not heard anything so far, ఈ విధమైనటువంటి దేని కనుక మనం వినపోయినట్లయితే, these last 5 minutes I want you to listen. ఈ యొక్క 5 నిమిషాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా వినాలని I కోరుతున్నాను. request you all to kindly show your right hands, both the hands. మీ యొక్క 2 చేతులు పైకెత్తవలసింది మనం చేస్తున్నాను. Thank you. మీ అందరికి వందనాలు. Because I can see 2, 3 sleeping. 1, 2, 3 కొంచెం నిద్రలో What ఉన్నారు. does a revival church look like? ఆ యొక్క ఉజ్జీవింపబడిన సంఘం ఏ విధంగా ఉండాలి? The answer is found in Acts 2:42. ఆ 2:42 అపోస్తల కార్యములో సమాధానం దొరుకుతుంది. దయచేసి చదవండి. Okay, I will not read, but I will paraphrase everything. ఓకే, నేను చదవడం అవసరం లేదు కానీ నేను చెప్తాను మాత్రం. The revival church looks like a devoted to the word of God. దేవుని యొక్క వాక్యములకు సంపూర్ణంగా సమర్పించినట్లుగా ఆ సంఘం కనపడుతుంది. Okay, they not only read but obey to the word of God. వారు చదవటంలోకే కాదు కానీ దానికి విధేయులై ఉంటారు. Okay, they continue to live like the apostles who lived in first century. ఆ మొదటి శతాబ్దంలో జీవించినటువంటి అపోస్తలులాగా వారి జీవితాన్ని సమర్పించుకుంటారు. That is the spiritual revival in the church. అదే ఆధ్యాత్మిక ఉజ్జీవింప చేయబడి. Second one, రెండవది, devoted to prayer. ప్రార్థన కొరకు వారి జీవితాన్ని సమర్పించుకుంటారు. Acts 4:31 it says. ఆ 4 అపోస్తల కార్యములు 4. అపోస్తల కార్యములు 4 మరి 31. When they had prayed, వారు ప్రార్థించినప్పుడు the place was shaken. ఆ యొక్క ఉన్నటువంటి ఆ స్థలమంతా కూడా కనిపించింది. And they all spoke the word of God with boldness. ఆ వారందరూ కూడా దేవుని యొక్క వాక్యము ధైర్యంగా బోధించారు. Are we praying in that manner? ఆ విధమైనటువంటి ప్రార్థన మనం చేస్తున్నామా? From morning till now, how many times you prayed? ఆ ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు ప్రార్థించావు? How many times you have checked your mobile phone whether you got new message or not? ఎన్నిసార్లు నీకు ఉన్నటువంటి ఫోన్ ని తీసి నువ్వు పరీక్షించావు? How many times you have checked your mobile phone? ఎన్నిసార్లు నీ ఫోన్ తీసి ఏమైనా వచ్చిందేమో చూసావా? How many times today you open your Bible? ఎన్నిసార్లు నీ యొక్క వాక్యమును You don't తెరిచావు? have time to open
for our prayer? నీ యొక్క ప్రార్థనకు సమాధానం ఏ విధంగా కోరుకుంటావు? For which one we are having more time? మనము దేని చూడటానికి ఎక్కువ సమయం గడుపుతున్నాం? For the mobile, the worldly thing, ఆ యొక్క ప్రపంచంలో అందరూ చూస్తున్నటువంటి యొక్క మొబైల్ కోసమా, or the Bible? లేదా దేవుని యొక్క వాక్యమా? When I was small, నేను చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు I used to kneel down as soon as I get up, and I used to pray. నేను పక్క నుంచి లేకంగానే మోకరించి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. But nowadays, ఈ రోజుల్లో I'm getting more calls. నాకు ఎక్కువ ఫోన్ కాల్ వస్తున్నాయి. Instead of reading my Bible, నా యొక్క బైబిల్ చదవడానికి బదులుగా I'm taking my mobile and responding WhatsApp and all. నేను వచ్చినటువంటి దానికి సమాధానం చెప్తాను, నా ఫోన్ తీసుకుంటున్నాను. Where am I spending my time? నా యొక్క సమయాన్ని ఎక్కడ గడుపుతున్నాను? Am I praying faithfully like నేను before? విశ్వాసంతో ప్రార్థిస్తున్నానా? Okay. Third one, మూడవది devoted fellowship. ఆ యొక్క మరి సహవాసం కొరకు కూడి ఉంటాం. Are we having fellowship? మనకి సహవాసం కలిగి ఉన్నామా? Fellowship means not during Lord's Supper having fellowship here. ఇక్కడ యొక్క ప్రభురాత్రి భోజనప్పుడు ఉన్నటువంటి ఆ సహవాసం గురించి మాట్లాడాలి. Having fellowship with our enemies is more important than మన యొక్క శత్రువులతో సహవాసం కలిగి ఉండటం అనేటువంటి ప్రాముఖ్యమైనది. in villages like this. ఆ యొక్క గ్రామంలో ఇటువంటి We don't want to speak with our enemies. మన యొక్క శత్రువులతో మాట్లాడటం మనకి ఇష్టపడదు. That's not a living church. అది నిజంగా జీవిస్తున్నటువంటి సంఘం కాదు. If you want a fellowship, మనకి సహవాసం కావాలి. you need to love your enemies. నీ యొక్క You శత్రువులతో need to have fellowship with your enemies. నీ యొక్క శత్రువులతో సహవాసం కలిగి ఉండాలి. Dear friends, that is the spiritual revival in the church. ఆధ్యాత్మిక ఎదుగుదల లేకపోతే ఆధ్యాత్మిక జీవింప చేయబట్టే అదే. Lastly, ఆఖరిగా devoted to our mission. మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ బాధ్యతను బట్టి మనం సమర్పించుకోవాలి. Very good, sir. Devoted to our mission, what God has commissioned to you and me. దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క మరి పని నిమిత్తము మనము సమర్పించుకోవాలి. What work God gave you? దేవుడు ఏ పని ఇచ్చాడు నీకు? We have to celebrate Christmas on 25th. మరి క్రిస్మస్ 25వ తారీఖున జరుపుకోవాలిచ్చాడా? We have to celebrate Good Friday. ఆ యొక్క గుడ్ ఫ్రైడే జరుపుకోమన్నాడా? We have to celebrate Easter. ఈస్టర్ జరుపుకోమన్నాడా? No one is raising hand to stop me. ఎవరు కూడా ఆపడానికి చేయట్లేదు. ప్రిన్సిపల్ గారు కరెక్ట్ చెప్తున్నాను నేను కరెక్ట్ చెప్తున్నా మరే ఆపరా మీరు క్రిస్మస్ గురించి చెప్పాను, ఈస్టర్ గురించి చెప్పాను, గుడ్ ఫ్రైడే గురించి చెప్పాను, చక్కగా అంటే క్లియర్ మీరు ఎప్పుడు అవ్వడతాడో ఎప్పుడు పోదామా ఆపాలి. అది రివైవల్ ఇన్ చర్చ్. దట్ ఈస్ వాట్ రివైవల్ ఇన్ చర్చ్. అది సంఘాన్ని ఉద్యమించేటువంటి. God never told us to celebrate Good Friday, Easter, 25th Christmas. ఆ దేవుడు ఎప్పుడు కూడా క్రిస్మస్ గురించి కానీ ఈస్టర్ గురించి కానీ గుడ్ ఫ్రైడే గురించి చెప్పలేదు. But the Lord's Supper. దేవుడు చెప్పింది ఏంటంటే ఈ యొక్క వినయ సంస్కారం గురించి చెప్పాడు. After the Lord's Supper. ఆ వినయ సంస్కారం తర్వాత One commission he gave you and me. ఇంకొక హెచ్చరిక దేవుడు చేశాడు. What is the commission? ఆ యొక్క హెచ్చరిక ఏంటి? Go into all the world. నువ్వు ప్రపంచ సర్వలోకములకు వెళ్ళము. You may say I am living in village. నేను గ్రామంలో జీవిస్తున్నాను. How can we go into the whole world? నేను ఈ ప్రపంచం అంతా ఎక్కడ వెళ్తాను? You don't have to go into the whole నువ్వు world. ప్రపంచంలోకి వెళ్ళాల్సిన లేదు. Just to go into your neighbor. నీ యొక్క పక్కన ఉన్నటువంటి ప్రక్కింటి వారి దగ్గర Go to the one who is not coming to church. దేవుని యొక్క సంఘంలోకి రానటువంటి వారి Pray with them. వాళ్ళతో ప్రార్థించండి. Have fellowship with them. వాళ్ళతో సహవాసం కలిగి ఉండండి. Gently invite them to the వాళ్ళ church. ప్రేమతో సంఘంలోకి That ఆహ్వానించండి. is the gospel commission which you are fulfilling God's command. దేవుని యొక్క ఆజ్ఞ మేరకు నువ్వు చేయాల్సినటువంటి పని ఇది. A revived church isn't perfect. ఆ యొక్క ఉజ్జీవింపబడినటువంటి సంఘము పరిపూర్ణమైనటువంటి సంఘము కాదు. కాదు. A revived church isn't perfect. అది పరిపూర్ణమైనది కాదు. But it's lively church. అది జీవింప చేయించినటువంటి శక్తి. It should be a live church. అది జీవింప చేయించినటువంటి సంఘమై ఉండాలి. It should be like a hospital for sinners. అది ఆ పాపాత్ములకు ఒక హాస్పిటల్ గా ఉండాలి, వైద్యశాలగా ఉండాలి. Our church should be like hospital for the sinners, and then only the spiritual revival comes to our church. రోగుల కొరకు సిద్ధపరచబడినటువంటి హాస్పిటల్ ఏ విధంగా అయితే ఉందో పాపుల కొరకు సిద్ధపరచబడినటువంటి వైద్యశాల అయి ఉండాలి. అప్పుడే ఆధ్యాత్మిక జీవం అనేటువంటి వస్తుంది. It should not be like a museum of saints. అది ఒక మ్యూజియం లాగా ఉండకూడదు. భక్తుల యొక్క మ్యూజియం లాగా ఉండకూడదు. It should be like hospital for the sinners. They should come
they should get healed and they should praise God. పాపాత్ములకు అది ఒక వైద్యశాల అయి ఉండాలి. వారు రావాలి, స్వస్థపడాలి, తిరిగి వెళ్ళాలి. Dear church, ప్రియమైన సంఘమా, where does our church stands? మన యొక్క సంఘం ఎక్కడ నిలబడుతుంది? Is our church like Laodicea church? లవోదికీయ సంఘములాగా మన సంఘం ఉన్నదా? Is our church like praying church? ఆ ప్రార్థన చేసేటటువంటి సంఘముగా ఉన్నదా? Is our church depending on the Holy Scriptures? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మీద ఆధారపడి ఉన్నదా? Are we having fellowship with our Lord? మన దేవునితో సహవాసం Are we having fellowship with our neighbors? మన యొక్క ప్రక్కవారితో లేదా మన పొరుగు వారితో సహవాసం కలిగి ఉన్నామా? Above all, అన్నిటికంటే ముఖ్యమైనది, are we having a witnessing life in these last days? ఈ యొక్క ఆఖరి దినాల్లో జీవిస్తున్నటువంటి మనకి ఒక సాక్ష్యంగా నిలబడగలుగుతున్నామా? That's the reason why Christ says, behold, I stand at the door and knock. నేను ఈ యొక్క ద్వారం దగ్గర నుండి నా తట్టుచున్నాను. Whoever is opens, ఎవరైతే తలుపు తెరుస్తారో I will come into their heart. నేను వారి హృదయంలో I ప్రవేశిస్తాను. will come into their home. వారి యొక్క గృహంలోకి వస్తాను. Dear friends, ప్రియమైన స్నేహితులారా, are we willing to listen to the word of God? దేవుని యొక్క వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? Or are we listening to the world? దేవుని యొక్క లోకాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా? Time is yours. సమయం మీది. If you want spiritual revival in your life, ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క ఉజ్జీవం నీలో ఉంటే, if you want spiritual revival in your life, ఆధ్యాత్మిక ఆ యొక్క ఉజ్జీవం నీలో కావాలంటే read Bible. దేవుని యొక్క వాక్యం చదవండి. Read like before. ఏ విధంగా నువ్వు పూర్వం చదివావు అదే విధంగా తిరిగి మళ్ళీ చదువు. Read like as if you're going to die tomorrow. రేపు నా యొక్క కాలం గట్టించిపోతుందని ఈ రోజు మొదలుపెట్టి చదవటం. No need to turn your clothes. నీ యొక్క వస్త్రాలు చుట్టుకోవడం కాదు, You need to turn your heart. నీ యొక్క హృదయాన్ని చుట్టుకోవాలి. Then you will have spiritual revival. అప్పుడు నీకు ఆధ్యాత్మికమైనటువంటి ఉద్యోగం కలుగుతుంది. May God bless us. దేవుడు మనల్ని May అందరినీ God దీవించుగాక. pour out His Spirit upon us, దేవుని యొక్క ఆత్మ మీ మీద ఉండను గాక. so that we all will stand in front of Him on that judgment day. ఆ యొక్క తీర్పు దినమందు ఆయన ఎదుట నిలబడగలుగుతాం. This is my prayer. ఇది నా ప్రార్థన ఉన్నది. Thank you all. God bless మీ you. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.